ఈ వీడియోలో కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న డియర్ టీటీసీ కాలేజ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్ గా ఆ కాలేజ్ నేమ్, కాలేజ్ అడ్రస్ అండ్ అది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అండ్ అది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఆ డిఎడ్ కాలేజ్ లో ఎలాంటి కోర్స్ ఉంది, లైక్ ఇంగ్లీష్ మీడియం కోర్సా, తెలుగు మీడియం కోర్సా, ఉర్దూ మీడియం కోర్సా, అండ్ ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి డిఎడ్ కి సంబంధించిన సీట్స్. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని కాలేజ్ గురించి ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డైట్ కాలేజ్ అండి, కరీంనగర్ ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్ దగ్గర ఈ కాలేజ్ ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్. మనకి కోర్స్ వచ్చేసి తెలుగు మీడియం లో ఉంటుంది కోర్సు. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ కాలేజ్. సెకండ్ కాలేజ్ వచ్చేసి సూర్య డిఎడ్ కాలేజ్. మనకు సూర్య కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జగిత్యాల, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఇది కాలేజ్ అడ్రస్. మనకి ఇది ప్రైవేట్ కాలేజ్ అండి. సో ఈ కాలేజ్ లో మనకు తెలుగు మీడియం లో కోర్స్ ఉంటుంది. సో టోటల్ 50 కాలేజెస్ ఉంటాయి. సో ఇవి రెండు కాలేజీలు. సో నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. రష్మిందర్ తేజ డిఎడ్ కాలేజ్, జగిత్యాల రెవెన్యూ డివిజన్. లైక్ ఈ అడ్రస్ అండి టోటల్ గా. భీమున విద్య, న్యూ బస్ స్టాండ్, కోరుట్ల, కరీంనగర్. సో కోరుట్ల దగ్గర న్యూ బస్ స్టాండ్ దగ్గర మనకి డిఎడ్ కాలేజ్ ఉంటుంది. ఇది మొత్తం మన కాలేజ్ అడ్రస్. సో ఇది కరీంనగర్ డిస్టికే. సో ఇది ప్రైవేట్ కాలేజ్. సో ఈ కాలేజ్ లో మనకు తెలుగు మీడియం కోర్స్ ఉంటుంది. సో టోటల్ 50 కాలేజ్, లైక్ 50 డిఎడ్ సీట్స్ ఉంటాయి ఇందులో. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఇది మనకు, ఇది మొత్తం అడ్రస్ అండి. సో కరీంనగర్ దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ కాలేజ్ ఉంటుంది మనకు. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజ్, మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఈ కోర్సు. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ కాలేజెస్ వాణి నికేతన డిఎడ్ కాలేజ్, మన కాలేజ్ నేమ్. సో ముకురాపురం మనకు అడ్రస్ వచ్చేసి లైక్ టౌన్ ఆర్ విలేజ్. సో కరీంనగర్ లో ఉంటుంది. సో ఇది మనకు ప్రైవేట్ కాలేజే. ఇందులో కూడా తెలుగు మీడియం కోర్సే ఉంది. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, తంగలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్. సో సిరిసిల్లలో మన తంగనపల్లి విలేజ్ దగ్గర మనకి కాలేజ్ ఉంది. సో ఇది కూడా ప్రైవేట్ కాలేజే, తెలుగు మీడియం కోర్స్ మాత్రమే ఉంది ఇక్కడ. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డైట్ కరీంనగర్, ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్, కరీంనగర్. సో గవర్నమెంట్ కాలేజీలో మనకు 3 మీడియంస్ లో ఉంటాయి. సో ఇది మనకు ఉర్దూ మీడియం. సో టోటల్ గా 50 సీట్స్ ఉంటాయి. సో ఇది గవర్నమెంట్ కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ గవర్నమెంట్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. సేమ్ కాలేజ్ ఒకటే కాలేజ్ లో మీ గవర్నమెంట్ కాలేజ్ ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియం లో టోటల్ 50 సీట్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లో ఎవరైతే కోర్స్ చేస్తున్నారో ఆ కాలేజ్ కి మాత్రం ఎలిజిబుల్. మీరు అప్లై చేసేటప్పుడే ఏ కోర్స్ లో చేద్దాం అనుకుంటున్నారు డిఎడ్ అని అడుగుతుంది. తెలుగు పెట్టుకుంటే తెలుగు కాలేజ్ లోనే చేయాలి, ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్, ఉర్దూ పెట్టుకుంటే ఉర్దూ. సో నెక్స్ట్ కాలేజ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మనకు స్టేషన్ రోడ్ దగ్గర పెద్దపల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఇది కాలేజ్ అడ్రస్. సో ఇది కూడా మనకు ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్ లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. సో టోటల్ 50 సీట్స్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో మనకి కరీంనగర్ దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ కాలేజ్ ఉంది. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో ఇది ప్రైవేట్ కాలేజ్. కోర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. మానేర్ డిఎడ్ కాలేజ్ మనకు పద్మానగర్, చింతకుంట విలేజ్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. సో ఇది ప్రైవేట్ కాలేజీ, ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది కోర్సు. సో టోటల్ 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, కాసులపల్లి విలేజ్ లైక్ మండల్, పెద్దపల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇది కాలేజ్ కి సంబంధించిన అడ్రస్. సో ఇది ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్ లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్. సో లాస్ట్ కాలేజ్ అండి. సో లాస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు అపూర్వ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు భూపతిపురం విలేజ్ లైక్ సుల్తానాబాద్ తాలూకా, కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో ఇది కాలేజ్ కి సంబంధించిన అడ్రస్. సో ఇది ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్ లో మనకి ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. సో టోటల్ 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఏవైతే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం కి సంబంధించిన డిఎడ్ కాలేజెస్ అండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో లైక్ టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, ఈ డిఎడ్ కాలేజ్ గురించి అన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.